కేంద్ర మంత్రి బండి సంజయ్ని రాజకీయంగా ఎదుర్కోలేని చేతకాని దద్దమ్మలు అర్ధరాత్రి పూట దొంగల్లా ఇందూరుతో పాటు పలు ప్రాంతాల్లో పోస్టర్లను అంటించడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ అనుబంధ సంస్థల నాయకులు మండిపడ్డారు. అతికించిన పోస్టర్లను చించి వేశారు. కేసు కోర్టు పరిధిలో ఉందని తెలిసి కూడా అనవసరంగా రాజకీయ కక్షతో ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఈ విధంగా రాష్ట్రం మొత్తం పోస్టర్లు అంటించి రాక్షసానందం పొందుతున్న వారిని త్వరితగతిన పట్టుకొని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్, ఆర్మూర్ మరియు ఇతరత్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు వారి కుమారుడుతో తయారు చేసిన పోస్టర్లను అతికించడం పట్ల బీజేపీ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు ఏదైనా సరే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అడ్డుపెట్టుకొని అతని తండ్రి ఫోటోలను పోస్టర్ల మీద ముద్రించి బండి సంజయ్ గారి మీద బురద జల్లడమే లక్ష్యంగా ఆయన ఎదుగుదలను ఓర్వలేని రాజకీయ చీడపురుగులు చేస్తున్న దుర్మార్గపు పోస్టర్ల ప్రచారాన్ని చించివేసి నిరసన తెలియజేశారు. ఎవరైనా నిందితుడు కనిపించకపోతే పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేస్తారు. కానీ ఈ విధంగా గుర్తు తెలియని వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రితో ఉన్న ఫోటోలను లక్షల సంఖ్యలో అంటించడం ద్వారా అతని తండ్రి వ్యక్తిత్వాన్ని బజారుకు ఈడ్చడం సబబు కాదని హెచ్చరించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నది, న్యాయం అన్యాయం కోర్టులు తెలుస్తాయి. తన కొడుకు తప్పు చేస్తే తప్పకుండా శిక్షించాల్సిందే అని తేల్చి చెప్పిన నాయకుడు బండి సంజయ్ అని అనవసరంగా రాజకీయ కక్షతో ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఈ విధంగా రాష్ట్రం మొత్తం పోస్టర్లు అంటించి రాక్షసానందం పొందుతున్నారు. ఈ పోస్టర్లు అంటించిన వారిని పోలీసులు వెంటనే గుర్తించాలి. దీని వెనుక ఉన్న కుట్రదారులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు శ్రీనివాస్ శర్మ, పటేల్ ప్రసాద్, సుక్కరాజు, రాహుల్, రామరాజు, ప్రతాప్, సాయి ప్రసాద్, చైతన్య, యోగేష్, ఓన్, అఖిల్, శ్రీను, బీజేపీ ప్రతి కార్యకర్త కూడా బాధపడుతున్న ఎందుకనంటే ఆయన తన జీవితాన్ని, తన పూర్తి జీవితాన్ని ప్రజల కోసం అని చెప్పేసి, కార్యకర్తల కోసం అని చెప్పేసి ఆయన ఎన్నో సార్లు జైలు పంపించారు. గత ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఆయన మచ్చలేనటువంటి నాయకుడు. ఆయన ఏదో విధంగా డిఫేమ్ చేయాలా, ఆయన రాజకీయంగా డైరెక్ట్ గా అనగదొక్కాలనే ప్రయత్నం వాళ్ళతో కాక ఇటువంటి వెనక నుంచి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, అమ్మాయి ఫ్యామిలీని వాళ్ళందరినీ కూడా ప్రొవోక్ చేసి ఇదంతా కూడా కేసులు పెట్టించి ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇదంతా కూడా టైం వస్తుంది. దీని వెనకాల నుండి ఎవరైతే చేస్తున్నారని అనుకుని చెప్పండి. ఈ రోజు రాష్ట్రంలో ఎంతో మంది మహిళల బాలికల మీద ఎన్నో రకాల అఘాయిత్యాలు, కడి వినియోగ రీతిలో 3 సంవత్సరాల పిల్లల మీద కూడా నిన్నటి రోజు కూడా వికారాబాద్ లో కూడా జరిగింది. దాని మీద స్పందించని వాళ్ళు కేవలం రాజకీయ కక్ష పూర్తితో స్పందించి వెనక నుంచి ఆ ఫ్యామిలీని ప్రొవోక్ చేస్తున్నారు. దీనివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? అమ్మాయికి జరుగుతుంది. రేపు రోజు అమ్మాయికి ఏదైనా జరగని నష్టం జరిగితే అమ్మాయి ఫోటోలు, వీడియోలు అన్ని రకాల అన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అమ్మాయి భవిష్యత్తుతోటి ఈ యొక్క సోకాల్డ్ కొందరు నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు బురదల్లే ప్రయత్నం చేసి ఆమె జీవితాన్ని, ఈ పిల్లల జీవితానికి ఏమైనా జరగాలని జరిగితే దీనికి ఎవరు బాధ్యత? మేము సూచన పరిస్థితి, ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీదకి లాగాల్సిన పరిస్థితి ఈ రోజు ఎందుకు వచ్చింది?